వినిగో వీరలయోల ధీర యేసుని సైనికులం. ఇదే ఇదే మా శపథం. అతని మాటలో నిత్యము నడువ దేవుని మహిమకే సాగెదము, దేవుని మహిమకే సాగెదము. పునీత్ ఇగ్నేషియస్ గారి నవదిన సందేశాలు. 7వ రోజు యేసు సభ స్థాపన. క్రీస్తుని అనుకరించి జీవించటమే ధ్యేయంగా ఉద్యమించిన ఇగ్నేషియస్ ఆయన కోసం గొప్ప గొప్ప పనులు చేయాలన్న సత్సంకల్పంతో ప్యారిస్ నగరంలో ఒక అనుచర బృందాన్ని ఏర్పరచుకున్నారు. మన భారతావనిలో విశ్వాస జ్వాలలను రగిలించిన పునీత ఫ్రాన్సిస్ సౌరి వారు ఆ అనుచర బృందంలో మరో నాయకుడు. దేవుని మహిమ కోసం దేనినైనా చేపట్టడానికి ఉరకలు వేసే ఉత్సాహం, పట్టుదల కలిగిన గట్టి అనుచర బృందంతో ఇగ్నేషియస్ ముందుగా రోము నగరంలో అడుగుపెట్టారు. అప్పటి శ్రీసభ అవసరాలను, రోము నగరంలోని జీవన పరిస్థితులను బట్టి అభాగ్యుల సేవే ప్రధానంగా ఎన్నో సామాజిక సేవలను చేపట్టారు. కొందరు రోగులకు, అనాథలకు, దిక్కులేని వారైన స్త్రీ పురుషులకు అండగా ఉండి అవిశ్రాంత సేవలు చేశారు. మరికొందరు సువార్తను ప్రకటించడంలో నిమగ్నమయ్యారు. ఈ సేవలను నిరంతరము కొనసాగించాలన్న ఉద్దేశంతో 1540వ సంవత్సరంలో యేసు సభను స్థాపించారు. ధ్యానకేంద్రం ఆనందజ్యోతి నిలయం. ఆత్మానంద ప్రేరకం. ఆత్మానంద ప్రేరకం.